హలో అండి, నేను మీ అనామిక. ఈరోజు నేను మీకోసం బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకున్నాను అండి. అంటే నాకు ఒక పెద్ద బీరకాయ వచ్చింది. సో దానికి నేను ఇలా పొడుగుగా సారలుగా ఉంటాయి కదండి, అదే పీచులాగా వస్తుంది. సో దాన్ని నేను పీలర్ సహాయంతో తీసేసాను. అంతేనండి, కంప్లీట్గా పీల్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఒక 250 గ్రామ్స్ కందిపప్పుని తీసుకొని కుక్కర్ వెషల్లోనే వేసుకొని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకుందాము. తర్వాత నేను వచ్చి ఒక 3/4 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే వరకు పప్పు నాని బాగా ఉడుకుతుంది. సో తర్వాత వచ్చేసి చూపించాను, నేను ఇందాక చెప్పాను కదండి, బీరకాయలని గీరలు మాత్రమే గీరుకునేసి ఇలా పీల్తోనే వేసుకునేయండి. చూసారు కదా, నేను బీరకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేశాను. సో తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. సో దానికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేశానండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అండ్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేశానండి. కారం మీరు ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేద్దాము కారం కోసం. సో కరివేపాకు కూడా యాడ్ చేశానండి. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. సో తర్వాత ఒక 3 బిగ్ సైజ్ టమాటోస్ని యాడ్ చేశాను. మీరు టమాటోస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో తర్వాత ఒక 7 to 8 చిల్లీస్ని ఇలా చీలికలుగా కట్ చేసి యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు అయినా యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి మామిడికాయ వరకులను యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ పులుపు అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ పప్పులో ఎక్కువ పులుపు ఉంటే తినాలి అని అనిపించదండి. సో ఇది ఒక పాయింట్ దీంట్లో. సో కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, నేను ముందుగానే వాటర్ కూడా యాడ్ చేసేసాను కదా, ఆ వాటర్ సరిపోతుందండి. ఈ టమాటో బీరకాయ ఇలాంటి ఉడికినప్పుడు దానిలోంచి వాటర్ కూడా వస్తాయి కదా. సో ఫైనల్గా ఇలా సరిపోతుంది. ఒక 7 to 8 విజిల్స్ పెట్టుకోండి. మీరు చింతపండుని కావాలంటే సపరేట్గా లైట్గా వాటర్లో ఉడకపెట్టి కూడా తర్వాత కలుపుకోవచ్చు. ఇలా యాడ్ చేస్తే కొంచెం పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి. సో నేను వచ్చి ఒక 7 to 8 విజిల్స్ పెట్టానండి పప్పు. సో అప్పుడు నాకు చాలా మెత్తగా పప్పు అనేది ఉడికిపోయింది. సో అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ని పోయిన తర్వాత చూద్దాము. సో చూసారు కదండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే పప్పు అనేది ఇలా ఉడికి ఉందండి. సో అంతా పప్పుని చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఈవెన్ బీరకాయలు కూడా చాలా మెత్తగా ఉడికాయండి. దాన్ని మనం ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. బీరకాయ నచ్చని వాళ్ళకు కూడా దీనిలో బీరకాయ వేసామనే ఫీలింగే ఖచ్చితంగా ఉండదండి. సో దానికోసం నేను ముందుగానే నేను ఆ పప్పులో కొంచెం గల్లుప్పుని యాడ్ చేసుకుని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. సో పోపు కోసం నేను ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక బాండీని పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా కాగిన తరువాత 1 టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేశానండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా చిలుకలుగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చి ఒక ఎండుమిర్చిని హాఫ్గా తుంచుకొని యాడ్ చేశాను.
వెల్లుల్లి ఉంటే ఒక 2-3 వెల్లుల్లిని కొంచెం ఇలా క్రష్ చేసి యాడ్ చేయండి. ఆ తర్వాత వచ్చి కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. సో ఫైనల్గా ఒకసారి కలుపుకుందాము. సో కరివేపాకు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని చిన్న చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేశాను. ఫైనల్గా పప్పు, పచ్చళ్ళు ఇలాంటి వాటిలో పోపులో ఇంగువ అనేది చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి. సో నేను ఈ ఇంగువని యూజ్ చేస్తాను. ఎల్లో హింగ్ అండి. సో దాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇంగువ ఎక్కువ యాడ్ చేస్తే ఇంగువ స్మెల్ వస్తుంది. సో 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో ఫైనల్గా ఒక్కసారి కలుపుకొని ఇంగువ యాడ్ చేశాక ఎక్కువసేపు వేయించొద్దండి, మాడిపోతుంది. ఇంగువ ఫ్లేవర్ ఏమి ఉండదు అసలు. అవసరమైతే ఆఫ్ చేసేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ పప్పుని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము, అందువల్ల నేను ఆఫ్ చేయలేదండి. సో ముందుగా మ్యాష్ చేసుకుని ఉప్పు వేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తుంటే మనం పప్పుని ముందుగా ఉడకపెట్టిన పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ పప్పు నీళ్ళని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది పలచగా తింటారు, కొంతమంది గట్టిగా తింటారు కదా, అది మీ ఆప్షనల్ అండి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ బ్యూటిఫుల్ పప్పు రెడీ అయిపోయింది. ఇది బీరకాయ పప్పు అండి. మనకి ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ ఫైబర్ కూడా. మోషన్ ఫ్రీగా అవ్వడానికి కొన్ని వాటికి చాలా యూజ్ అవుతుంది, హెల్త్ పర్పస్. సో ఫైనల్గా మనం వాటర్ యాడ్ చేశాక కూడా కొంచెంసేపు పప్పుని ఉడకనివ్వాలి అండి. పప్పు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంది. చూశారు కదా, ఫైనల్గా మన పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ స్పైసీ పప్పు రెడీ అయిపోయింది. దీంతో వడియాలు లేదంటే ఏదైనా కూరగాయల తాలింపులతో మనం అన్నం, పప్పు ఇలాంటి వాటిలో తినేయచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.